అసెంబ్లీలో నిన్న మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరే అవమాన భక్తులు కూర్చొని సీఎం గారికి అవమాన మీరు చెప్పండి. పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం ఉప ముఖ్యమంత్రి నిరాశన తెలపడం జరిగింది. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు గౌరవపరచడం, అవమానించడం, తెలంగాణ ఆడబిడ్డలకు, అక్కలకు అందరికీ అవమానపరిచినట్లనే. ఎందుకంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటుందని చెప్తారు. మన సీఎం గారు అక్కడ అసెంబ్లీలో ఎట్లా చేశారంటే ఒక బస్టాండ్ జూబ్లీ బస్టాండ్ అని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆడపడుచులకు అవమానపరచడం జరిగింది. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళా సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఆమె భవిష్యత్తుకి లోనై ఏం చెప్పాలనో అర్థం కాక అంత ఘోరంగా అవమానపరిచారు. ఏదైనా మహిళలకు అవమానపరిచేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, మీరు ఒక మహిళలకు ఇదే గౌరవం ఇస్తారని ఇక్కడ మన బీఆర్ఎస్